మేనత్ గారు మరిది గారండి పాస్టర్ గారు ఆయన గురించి వాదన చేశారు. మా అమ్మ అనుకుంది మా నాన్న తాగబోతు కనుక మంచి వ్యక్తి చూడటానికి బాగున్నాడు, మా అత్తని బాగా చూసుకుంటాడు, మంచిగా పని గట్ట బాగా చేస్తున్నాడు అని చెప్పి వాదన చేశారు. చేస్తే మా నాన్నకంటే భయంకరమైన వ్యక్తి నా భర్త అండి. ఆయనకి చిన్నతనంలోనే అన్ని వ్యసనాలు ఉండటం వల్ల నాకేమో అప్పటికి పని వంట ఏమీ రాదు. ఆ చిన్నతనంలోనే వివాహం చేశారు. కానీ నేను అనుకోని రీతిగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఆయన కొట్టే విషయంలో కానీ ఇబ్బందులు పెట్టే విషయంలో కానీ నా తల్లిదండ్రులు చెప్పుకుంటే ఏంటంటే నా తల్లి విషయంలో ఎన్నో బాధలు పడింది. ఏనాడు కూడా తన పుట్టింటికి వెళ్ళలేదు. ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అక్క చెల్లికి వాళ్ళు ప్రతిసారి వచ్చేమన్నప్పటికీ భర్త ఎలాంటి వాడైనా సరే సరిపోయే వరకు ఆయన దగ్గరే ఉండాలి, పుట్టింటికి వెళ్తే ఇల్లు ఉండదు, ఎలాంటి వాడైనా భర్త దగ్గరే ఉండాలి అని మా అమ్మని చూసి నేను చిన్ననాటి నుంచి చదివి నేర్చుకున్నానండి. కానీ నా భర్త నన్ను కష్టపడుతుంటే మళ్ళీ నేను మా అమ్మకి చెప్తే తల్లిదండ్రులు బిడ్డ బాధపెట్టి చూడలేదు కనుక చెప్పి నా తల్లిని బాధ పెట్టకూడదనే విషయంలో నేను చనిపోయాను చెప్పకుండా ఏనాడు బయట పెట్టుకుంటానండి. అలాంటి స్థితిలో చిన్న వయసులోనే నాకు పాప బాబు పుట్టారండి. దేవుడు అంటే తెలియదు, మాకు యేసు ప్రభు అంటే తెలియదు. మాట్లాడితే తిరుపతి తీసుకెళ్ళేవాడు, గట్టుగుండి తీసుకెళ్ళేవాడు, విజయవాడ ఒక బాటిల్లో వంట మాస్టర్ చేసేవాడు, వ్యాపారం కూడా చేసేవాడు. నా పిల్లలు వాళ్ళు పుట్టిన కాడి నుంచి ఒక తెలిసి ఎదుకొచ్చేటప్పటికి రోజు నన్ను పెట్టే బాధలు చూసి మా అబ్బాయి ఒక రోజు నేరాలు ఘోరాలు అని టీవీలో పడతాయండి. అది చూసి ఒక భార్య భర్త బాధలు తట్టుకోలేక వేడి నూనె కాసి పిల్లలను భార్య భర్తని చంపేస్తారనమాట. నూనె వేస్తే చచ్చిపోతాయి. ఒకరోజు మా అబ్బాయి అన్నాడు, 10 సంవత్సరాలు ఇసిగిపోయి, అమ్మ మనం కూడా ఇలా చేస్తే ఈ బాధ ఉండదు, రోజు చూడలేకపోతున్నాం బాధ, నాన్న కూడా అలా చంపేస్తామంట బాధ ఉంటామా అని చెప్పాడు. ఇదే తెలియదు అంటే చంపాలని పోరాటం కాదు, కానీ తల్లిని కొడుతుంటే బిడ్డలకి బాధగా ఉంటుందండి. దాన్ని బట్టి నా బిడ్డకి ఆ ఆలోచన వచ్చింది. సరే పిల్లడు మళ్ళీ ఎలా ఉంటాడని చెప్పి సర్లే నాన్న అని చెప్పి ఊరుకుని మాట్లాడలేదండి. మా అమ్మాయి నా భర్త చాలా ఇష్టమండి. ఎంత ఇబ్బందులు పెట్టిన మమ్మల్ని ఎల్లగాని గట్టిగా పట్టేసుకుని జరిగినని చెప్తా ఉంది. అయితే ఆ రోజు తాగొచ్చేవాడు, ఆ రోజు తాగకుండా వచ్చాడు. మా అమ్మాయి వెళ్ళి ఈ రోజు నేను చంపేస్తారంట నాన్న అమ్మ నాన్నయ్య అని చెప్పింది. ఇది మాకు టెన్షన్ అనమాట. అయితే మామూలుగానే ఆయన ఎలా ఉంటారో తెలియదు. మనం ఏంటి ఇలా ఉంది అని అడిగారు అనుకో, అది అలా కాదంటే ఎదురు చెప్తున్నానని కొడతారు. సర్లే చెప్పకూడదు అనుకుంటే ఎందుకు మాట్లాడలేదు నేనంటే నీకు లెక్కలేదా అని కొడతారు. ఎలాగైనా కొడతారు. ఇప్పుడు పిల్ల చెప్పేసింది ఇక మేము బతుకుతామో చచ్చిపోతామని ఉండి అలాగా దడదడలాడుతూ కూర్చుంటే ఇంకా ఆ రోజు ఆయన ఏం మాట్లాడలేదు. తర్వాత ఆలోచించుకుని నేను ఎంతో కఠినాత్మకంగా ఉన్నాను కనుక ఒక ఆలోచన వచ్చింది అని అనుకున్నారు. కానీ ఆయనకు అనుకోకుండా ఒక తేడా చేసిందండి. కలరా వ్యాధి వచ్చింది, డబుల్ టైఫాయిడ్ జ్వరం వచ్చి దాంట్లో మలేరియా వచ్చి కలరా వ్యాధి వచ్చింది. వాంతులు విరోచనాల వల్ల చనిపోయే స్థితికి వెళ్ళిపోయారు. 3 రోజుల కంటే ఎక్కువ బ్రతకరు అన్నారు. మేము ఎన్నో పూజలు చేసే దేవుళ్ళందరికీ మొక్కుకున్నాం కానీ యేసుప్రభు అడగలేదు. మా అత్తయ్య గారు దేవుణ్ణి నమ్ముకుంటారు. ఆవిడ వచ్చి ఇంకా చనిపోయేలా ఉన్నాడని చెప్పి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసి ప్రార్థనలు చేశారు. మరి వెంటనే దేవుడు ఆయన తాకి మంచి స్వస్థత ఇచ్చి మాట్లాడే స్థితిని బాత్రూమ్కి 2 మనుషులు కూడా దేవుడు తీసుకెళ్ళలేకపోవాలి. దేవుడు ఆయన ముట్టి ఆ సమయంలో కనికరించి ఆయన ఒక ప్రణాళికలో ఉన్నాను కనుకండి నా భర్తని రక్షించుకున్నాడు. అయితే యేసుప్రభు అని నాకు తెలియదు. కొంతమందిని నేను చూసినప్పుడు పేటలో జనాల్ని వాళ్ళు తీసుకేసుకుని ప్రార్థన చేసుకుంటారు, బొట్టు పెట్టుకొని వాళ్ళు ఎంత ప్రార్థన చేసినప్పుడు ఒకరు కొట్టుకుంటారు, బూతులు మాట్లాడుకుంటారు. అవి చూసి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అలా ఉంటారు, మనకు అవన్నీ తెలియదు, ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు అదొక రకంగా ఉంటారని చెప్పి నాకు నచ్చేది కదండి. తెల్లారితే మనం బుట్టు పెట్టుకోవాలి, గుమ్మాలు పూసుకోవాలి, కొబ్బరికాయ కొట్టే కానీ బయటికి వెళ్ళకూడదు, చేతుల మీద గాజులు ఉండాలి, వాళ్ళ ఆచారం మనకు పనిచేయదని చెప్పి ఆయన ప్రభుని తెలుసుకున్నారని దర్శించిన తర్వాత మరి మొక్కుబళ్ళన్నీ తీర్చేసుకుని ప్రార్థనకి వెళ్ళినప్పుడు బ్రతకదని చెప్పారు. చాలా ప్రయత్నించానండి. నా తల్లంటే నాకు ఏది
తల్లికే చెప్పుకుంటారు కదా బిడ్డలు ఏదన్నా కూడా ఇంకెవరికి చెప్పుకుంటామని చెప్పేసి వేదన చదువుకుంటే కొత్తగా నేను ప్రార్థనకి వెళ్తున్నారు కానీ ఆ సేవకులు వచ్చి నా తల్లితో ప్రార్థన చేసేది 3 రోజులు మాట్లాడలేదు పట్టు తెరవలేదు కానీ ఆ సేవకులు ప్రార్థన చేసినప్పుడు నా తల్లి బ్రతికిందంటే నాకు అప్పుడు విశ్వాసం కలిగింది. నేను ప్రార్థన చేస్తున్నారు మనం ఎన్నో చేసాం నా తల్లికి అడిగితే చాలు. అప్పుడు ఆయనతో పాటు వెళ్ళాలనుకున్నాను కానీ యేసుప్రభు దేవుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలని అనుకోలేదు. ఏం తెలియదు వాక్యం గురించి కూడా మాకు. నా తల్లిని బట్టి నేను ప్రభుని అంగీకరించానని అప్పుడు నా తల్లి నేను కూడా రక్షణ పొందడం జరిగింది. అలా కొద్దిగా మాకు బైబిల్ చదువుకోవడానికి చదివలేదు కానీ ఉదాహరణగా అలా చర్చకి వేయడం వల్ల చిన్ననాటి నుంచి నా కుటుంబం కూడా నేను దేవుళ్ళలో పెంచడం జరిగింది. మరి అలా దేవుళ్ళు మేము సాగుతున్నప్పుడు అనుకోని రీతిలో కొంతమందికి అడ్డంగా కొంతమంది డబ్బులు ఇప్పించి సంతకాలు పెడతారు కదండి. అలా మధ్యవర్తిగా ఉండి నా భర్త కొంతమంది ఇప్పించడం వల్ల చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. లేకపోతే నా భర్త సంతకాలు పెట్టాడు కానీ నువ్వే కట్టాలి కట్టకపోతే చూద్దామన్నారు. అప్పుడు మాకు ఒక ఇల్లు ఉండేది అది అమ్మేసి కట్టేద్దాం అనుకునేలోపు వీళ్ళు ఏం చేశారంటే ఇంతవరకు నేను ఎవరితో మాటలు పడలేదు నేను చచ్చిపోతాను ఆ ఇల్లు అమ్మేసినవేమో అప్పుడు కట్టేసి అని చెప్పారు. ఇంకా అలా కాదు కట్టేసి అప్పుడు బ్రతికున్నారు కానీ అలాగా చనిపోకూడదని వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక దర్శనం ద్వారా మాకు కొవ్వూరు అనే ప్రాంతంలో వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నట్టుగా ఆయన చూపించారు. ఒక గృహాన్ని కూడా చూపించారు. ఆ రీతిగా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అనుకోకుండా కొంతమంది మా వ్యతిరేకంగా అక్కడ మాట్లాడడం వల్ల మేము దేవుడు చూపించిన ప్రాంతానికి వస్తే ఇల్లు అమ్ముకుని డబ్బులు ఇచ్చుకుని వెళ్ళిపోయారని అక్కడ ఒక చేశారండి. మళ్ళీ మేము తిరిగి వచ్చేద్దాం సాయంత్రం అనే రోజు వాళ్ళు వంటగారు క్యాట్లైట్ వల్ల వైజాగ్ అనే ప్రాంతం ఆయన వెళ్ళిపోయారు. దేవుడు చూపించిన ప్లేస్ని మేము చూడాలని వెళ్ళాము. ఆ ప్లేస్లో అడిగిపెట్టగానే సాతాను అక్కడ చెడ్డైపోయింది. నా భర్త వైజాగ్ వెళ్ళిపోయారండి. నేను విజయవాడ వచ్చి ఆ ఇల్లు అనేసి అప్పుడు అప్పుడు కట్టేసి నా పిల్లలు తీసుకుని నా భర్త వెళ్ళిపోయాను. నా తల్లిని కూడా తీసుకుని మరి వెళ్ళిపోయిన తర్వాత మాకు సేవ దర్శనం ఉంది అక్కడ సేవ చేయాలి కానీ ఇల్లు కూడా అమ్మేసుకున్నాను. ఏమీ ఆధారం లేదు. 10 సంవత్సరాల కుమార్తె ఉంది కనుక మరి వివాహం ఎలా చేయగలం 2 సంవత్సరాలు కష్టపడుతుంది సేవ చేసేవాళ్ళం కొంతమందిని చూస్తున్నాం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలకే తినేట్లే మేము సేవకి వెళ్తే మరి వివాహం ఎలా చేయగలము అని చెప్పేసి మేము ఆలోచించి 2 సంవత్సరాలు కష్టపడదాం లోకరీతిగా ఆలోచించామండి. మేము అంత ఆత్మీయంగా ఎదగలేదు కనుక దేవుడు చూపించాడు ఆయన పని చెయ్యాలి అని ఉంది కానీ ఎలా చేయాలనేది మాకు తెలియదండి. కనుక బిడ్డకి వివాహం చేయాలి పెంచాలి వీళ్ళని అభివృద్ధిలో తేవాలని చెప్పేసి కష్టపడాలి అక్కడ ఏదో ఒక రీతిగా వీళ్ళకి భవిష్యత్తు చూపించాలి. దేవుడికి ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరండి. ఆయన మాట ఆయన చిత్తమే నెరవేరుద్దండి. మనుషుల ఆలోచనలు ఎప్పుడు కూడా పనిచేయండి కానీ మనకి చాలా చాలా ఆలోచన చేస్తాం బిడ్డల కొరకు. ఏదైనా సరే దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించకూడదని మా సాక్షి ద్వారా మీకు తెలుసుకోవాలండి. మా పిల్ల కొరకే కష్టపడాలని అనుకున్నాం. అక్కడికి వెళ్ళి 4 రోజుల్లో నా తల్లి మీకు ఏ ప్రాంతం దేవుడు చూపించాడో ఆ ప్రాంతానికి వెళ్ళిపోమని చెప్పి మా చేతిలో చేసి మా తల్లి కనిపించిందండి. 6 నెలలు తిరగకుండా నా భర్తకి టీవీ వ్యాధి వచ్చిందండి. అది ఆయన పని నిమిత్తం మేము అక్కడికి వెళ్ళాం. 50,000 అడ్వాన్స్ తీసుకుని మరీ వెళ్ళాం. నేను వచ్చిన తర్వాత ఈ ఓనర్ గారు 7 హోటలు పెట్టారని చాలా గర్వంగా మాట్లాడేది. నేను చెప్పాను దేన్ని బట్టి గర్వించకూడదు మనము మీరు ఏ పనిని చూసి గర్వపడుతున్నారో దేవుడు ఒకసారి తీసేస్తే మళ్ళీ అది దొరకదు అని చెప్పానండి. ఆయన అలా మాట్లాడుతున్నాగానే దొగ్గనేది రావడం మొదలుపెట్టింది. అది దట్టి కింద పడిపోయేదండి. మనిషి నుంచుండి ఎముకలు లెక్క పెట్టవచ్చు అనే స్థితికి వచ్చారు. అందరూ ఏడ్చి వచ్చేసి చనిపోతారు మీరు ఆయన చెప్పారు. ఇంకా అలా పిల్లలను పెట్టుకుని ఆయన పెట్టుకుని నేను ఎవరో తెలియని ప్రాంతంలో ప్రార్థన చేసుకునేవాళ్ళండి. మా బిడ్డ కూడా ప్రార్థన చేసేది. నాన్న నీకు ఏం కాదు మన ఏసై గొప్ప దేవుడు సమాధిలో ఉన్న లాజర్ను లేపాడు ఎలాంటి పరిస్థితులైనా మార్చగలిగిన దేవుడు అని 10 సంవత్సరాలు నా కుమార్తె నా భర్తను ఓదార్చేదండి. నేను అదే క్యాంటీన్లో క్యాషియర్గా చేసి ఆ జీతం తెచ్చి నా భర్తని నా బిడ్డల్ని పోషించి నేను ఒక పూట భోజనం చేసి పడుకునే వాళ్ళు పిల్లలు నేను టైం కొద్దిగా నేను ఇంకా చెప్తున్నాను. అలా జరుగుతున్నప్పుడు ఆయన బాగుంటే చాలా మేము బాగుంటాం తెలియని ప్రాంతం వచ్చాం అని అలా ప్రార్థన చేస్తున్నాం. కేవలం దేవుడి మీద ఆధారపడే మేము బ్రతికేమండి అక్కడ. మరి
మరి 3 నెలలు అయ్యేటప్పుడు దేవుడు మహాకృపను బట్టి ఆయన టీవీ గారి నుంచి తగ్గించాడండి. మరి ఆయన వచ్చి సేవకి వెళ్ళిపోదాం, దేవుడు ఏ ప్రాంతం చూపించాడు, ఆ ప్రాంతం మనం ఏదో సంపాదించాలని ఇక్కడికి వచ్చాం, కానీ మరి వచ్చిన కాడి నుంచి ఏదో ఎదుర్కొంటున్నాము అని చెప్పి నన్ను అడిగారు. నాకు అప్పుడు కూడా ఏంటంటే మరి పిల్ల పెళ్ళాలో చేస్తాము, వెళ్ళిపోతే సేవకు ఇప్పుడు మీ టీవీ పేషెంట్ కదా, ఏం పని చేయలేదు కదా, నీరసంగా ఉన్నారు, కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ నేను అలాగే ఆలోచించానండి. నేనేం చెప్తున్నాను, సేవ దర్శనం చూసినప్పుడు ఇల్లు వేసుకున్నాం, కుమార్తె పెళ్ళేలా చేస్తాము, 2 సంవత్సరాలు వైజాగ్లో కష్టపడితే కొంత డబ్బు కూడబెట్టుకుని పిల్లకి వివాహానికి తెచ్చుకోవచ్చు కదా, అప్పుడు సేవ చేయొచ్చు, ఏమైంది అని నా ఆలోచన అది. మరి తర్వాత టీవీ తగ్గిపోయినా కూడా నా పిల్ల గురించి నేను ఆలోచించాను. చిన్నప్పటి నుంచి ఆ రోజు వరకు మేము ఎప్పుడు ఆసుపత్రిలో జాయిన్ చేయడం కానీ, మరి ఎక్కడ బలహీనత వచ్చిందని తీసుకెళ్ళడం కానీ తెలియదు. మంచిగా పాటలు పడుతుంది, 10 సంవత్సరాలుగా చక్కగా క్రిస్మస్కి డాన్స్ చేసేది, మంచి తెలివిగల పిల్ల. నేను మనకి ఆస్తి ఉందా లేకపోయినా పర్లేదండి, దేవుడు నాకు మంచి బిడ్డలను ఇచ్చాడు. ఈ కుటుంబంలో ఏది జరిగినా మా పిల్లలు పక్కింట్లో చెప్పండి. మేము ఆ పరిస్థితుల్లో స్కూల్కి వెళ్ళినప్పుడు క్యారేజీ కట్టుకోకుండా క్యారేజీ పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఏం తిన్నారని అంటే తినేసాం కట్టేసాం అని చెప్పేవాళ్ళు. దేవుడు నాకు ఒక మంచి బిడ్డలు ఇచ్చాడండి, అలాగే ఆశ పెరుగుతుందండి. కానీ ఒకరోజు నీ సేవకు వద్దని, ఇప్పుడు వద్దు తర్వాత వెళ్దామని చెప్పాక నీ టీవీ మీద తగ్గాక మా కుమార్తెకి జ్వరం వచ్చింది. ఎవరైనా జ్వరం వస్తే ట్యాబ్లెట్లు వేస్తాము, 1 రోజు 2 రోజులు చూసి టెస్టులు చేస్తాం. అప్పుడు మాకు ఆసుపత్రికి తీసుకెళ్ళడం కూడా తెలియదు, జ్వరాలు ఎంత పెద్ద అవుతాయి అని కూడా తెలియదు నాకు. ఆ రోజు ట్యాబ్లెట్లు వేసాము, నైట్ ఎక్కువైపోయింది. ఈయన అప్పుడు టీవీ వేస్తా ఉన్నారు కదా, మా దగ్గర డబ్బులు లేవండి, ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేదు. ఒక 108కి మాత్రం ఆ ఫోన్ పనిచేస్తుంది. 108కి ఫోన్ చేసి వైజాగ్లో కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్ళామండి. నడుస్తుంది కదా జ్వరానికి కూడా మీకు అంబులెన్స్ కావాలా అని అడుగుతున్నాము, యాడ్ చేశారు. మా పరిస్థితి అయితే అని చెప్తాం. తీసుకుని వెళ్ళిన తర్వాత జ్వరం వచ్చిన అమ్మాయి పేరెడ్డి గారు ఏం చదువుతున్నాం అని చెప్పింది. ఒక ఇంజక్షన్ చేశారండి, వాళ్ళు ఏం చేశారనేది మాకు తెలియదు. ఉడకబెట్టారు, నోట్లో నుంచి నువ్వు వచ్చేసి కాలు చేయి పట్టిపోయి కళ్ళు అలా స్టక్ అయిపోయింది. ఏం చేయాలో తెలియట్లేదండి, మాకు అక్కడ ఎవరో తెలియదు. 3వ రోజున పిల్లలు కదలట్లేదు. ఏంటంటే ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్నారు. బహుశా మెదడువాపు ఏమని చెప్పారు కానీ మెదడువాపు అని కూడా చెప్పలేదు. అలాగే కాళ్ళు చేతులు పట్టుకుని నేను ఉడుకుతూ ఉండేదాన్ని. మీ టీవీ పేషెంట్ కదా, కొంచెం భోజనం చేయండి, మీరు నీరసంగా ఉంటే ఎప్పుడు తిరుగుతాను డబ్బులు లేదు కదా అని చెప్తే తిన్నా వద్దని అలా కొంచెం మెతుకులు కలుపుకున్నారండి. ఆయన అన్నం పెట్టాలో మా బాబు వచ్చి, అమ్మ చెల్లికి ముక్కులో పైపు పెట్టారు కదా, ఆ పైపు అమ్మటే రక్తం నల్లగా మారిపోయి వస్తుందమ్మా వెనక్కి. అందరూ డాక్టర్లు వచ్చి చెల్లి గుండె మీద పడుతున్నారమ్మా అని చెప్తే ఏం చేశానంటే దబ్బదబ్బా వెళ్ళేటప్పటికి మా అమ్మాయి అప్పటి వరకు కట్ అయిపోయాను. ప్లాస్టర్లు వేసారండి, ప్లాస్టర్లు వేస్తే అప్పుడు ప్లాస్టర్ తీసారండి. వాళ్ళు ఎందుకు తీసారో మాకు తెలియదు. గుండె నొప్పుతో ప్లాస్టర్ తీశారు. కళ్ళ నీళ్ళు కారుతున్నాయి. ఆయన చెయ్యి పట్టుకున్నారు, ఆయన చెయ్యిని అలా పట్టుకుంది. అక్షరం ప్రాణం వచ్చిందండి. మేము అనుకున్నాము ఇంకా లోకంలో ఏదైనా ఆడుకున్న ధోరణి కూడా మాట్లాడుకోవాలి. చాలా బాధాకరమైన విషయం. ఈ లోకమాలను అంటుకోకుండా నా బిడ్డ ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. మేము ఎన్నోసార్లు ఆటంకి వచ్చాం. మాకు ఒక బిడ్డ పోతేనే ఎంత బాధపడుతున్నాం కదా. మరి ఆయన ఎన్నో ఆత్మలు అక్కడ నశించిపోతున్నాయో మమ్మల్ని చూపించిన ప్రాంతంలో మేము రోజు రోజుకి లేట్ చేసేటప్పుడు అక్కడ గొప్పలు తెలియకుండా ఎంతమంది నశించిపోతున్నారు. మరి ఆయన బిడ్డలో నరకానికి వెళ్ళిపోతే ఆయనకి అంత బాధ ఉంటుంది, మన బిడ్డపోతే మనకి ఎంత బాధ ఉందని చెప్పేసి అలాగా
ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకున్నానండి. దేవుడు మంచోడే, కానీ సేవకి ఇంత ఇబ్బందులు వస్తాయని నా కుమార్తెను అడ్డం పెట్టుకుని నేను సేవకు రాలేదండి. బాగా ఘనంగా అన్నీ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో. కానీ నా కుమార్తె 5వ రోజున మేము అక్కడ అబ్బాయి కుదురు పెట్టుకుని కట్టుకున్న బట్టలతో అసలు ఏం తెచ్చుకున్నామో లేదో కూడా తెలియదు. దేవుడు చూపించిన ప్రాంతానికి వచ్చి 250 అద్దెలు తీసుకునండి. ఆ ప్రాంతంలో ఉంటూ ఇంటింటికి వెళ్ళి పైన కింద ఇల్లు ఉంటాయండి. ప్రతి ఇంటికి వెళ్ళి మేము యేసు ప్రభు గొప్ప దేవుడు అమ్మ మీరు నమ్ముకోండి అంటే మీకు అమెరికా నుంచి డబ్బులు వస్తున్నాయండి, పైనుంచి డబ్బులు వస్తున్నాయి, ప్రతి వాళ్ళు బైబిల్ అట్టుకుని తిరుగుతున్నారని చాలా ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు, దూషించేవాళ్ళు అండి. మాకేముండా లేకపోయినా 9 రోజులు ఫాస్టింగ్ అండి, 12 రోజులు 15 రోజులని మేము ఉపవాసాలు పెట్టుకుని ప్రార్థన చేసేవాళ్ళం. మోకాళ్ళలోకి నీళ్ళు వచ్చి వంట చేసుకోవడానికి మాకు 3 గంటల గ్యాస్ కొనుక్కునేది లేదు. చిన్న చిన్న పొలలన్నీ ఎరువు తెచ్చుకుని మా అబ్బాయి కొద్దిగా టీలాగా పెట్టేసి నువ్వు కూడా ఉపవాసం ఉన్నాను అనేవాడు. 7వ తరగతి చదువుకుంటున్నప్పుడు ఏమైనా ఉంటే మా అబ్బాయి కొద్దిగా బియ్యం గడికి పెట్టి మేము ఇద్దరు టీలా వేసి ఫాస్టింగ్ అనుకునేవాళ్ళం. మరి ఆ సమయంలో పెట్టిపోయినప్పుడు నేను 3 నెలలు అన్నం తినలేదండి. దానివల్ల సన్నగా ఉండాల్సింది నేను థైరాయిడ్ వచ్చేసి బాగా ఉబ్బిపోయి లాభైపోయానండి. కానీ కనుక్కున్న స్థితిలో వెళ్ళిపోయాను. దాంట్లో మరి ఎందుకు ఎన్నికోసకి దిగిపోయింది తెలియదు. ఎడం కాదు పని చేయటం మానేసిందండి. అడిగి తీసి అడిగి బాత్రూమ్ దాకా కూడా ఎవరన్నా తీసుకెళ్తే వెళ్ళాలని ఇది వచ్చింది. మరి ఈడ్చుకుంటా వెళ్ళేదండి. లాస్ట్లో పాస్టర్ గారే తీసుకెళ్ళారు. బాగా ఎక్కువ అయిపోయింది. మరి ఆసుపత్రికి వెళ్తే ఇప్పుడు ఎన్నికోసం ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. అప్పుడు తినడానికి లేని స్థితిలో ఆపరేషన్ ఎలా చేయించుకుంటాం అనుకున్నాం. మేము ఇల్లు అమ్మేసామని రేషన్ కార్డు కూడా విజయవాడలో వచ్చేసి ఎక్కిపోయామండి. మరి వాళ్ళకి తెలిసి మా కోసం తీసుకొచ్చారు. ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా పనిచేస్తుందంటే దేవుడు మహాప్రభుని బట్టి ఆరోగ్యశ్రీ ద్వారా నాకు ఎన్నికోసం ఆపరేషన్ చేశారండి. మరి మా అబ్బాయి తర్వాత వెంటనే పచ్చకాయలు వచ్చి చచ్చిపోయే స్థితిలో ఉంటే మేము ఒకటే చెప్పామండి. మరి చెల్లిని ఎంతో నూతన స్థితిలో చూడాలని మేము కష్టపడి చేయాలనుకున్నాను. దేవుళ్ళు తీసుకురాకుండా సేవలు మేము రాకుండా చెల్లి లేకుండా పోయింది. మనం ఏముందా లేకపోయినా దేవుడి కోసమే బతకాలి. మా తర్వాత నువ్వు కూడా దేవుడి సేవ చేయాలి. దేవుడిని అడుగు, ప్రభు నన్ను ప్రతినించు. మేము నీకు పచ్చకామెట్లకి 20 రూపాయలు ఎట్టి పసరు ముందు చేయించే పరిస్థితి కూడా మా దగ్గర లేదు. నువ్వు సేవ చేయాలనుకుంటే ఆయన బ్రతికిస్తాడు, లేకపోతే నిన్ను కూడా తీసేసుకుంటాడు. నేను పోయినా నువ్వు పోయినా ఎవరం పోయినా సేవ ఎవరు ఉన్నా సేవ మాత్రమే చేయాలి అనే ఒక తీర్మానం తీసుకున్నానండి. అలాగే ప్రార్థన చేసుకున్నాం. నా కుమారుని కూడా దేవుడు స్వస్థపరిచాడు. మరి ఇంటి వరకు చదివించాక కేరళలో కొట్టాయిలో 4 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు నా బిడ్డ. తర్వాత ఉత్తరాఖండ్లో రాణిగత్ అనే ప్రాంతంలో 2 సంవత్సరాలు వర్క్ చేసాడండి. భయంకరమైన ప్రాంతాల్లో సేవ చేసి వచ్చిన తర్వాత వివాహం చేశాం. మరి నా బాబు కూడా బాబు దేవుడు మేము కోల్పోయినవన్నీ మళ్ళీ మాకు ఇల్లు ఇచ్చాడు. అదే ప్రాంతంలో 250 అద్దెకి తీసుకుని సేవ చేసిన కూడా మరి ప్రతి నెల మాకుండా లేకపోతే శుభార్త కూడికలని సేవకులు తీసుకొచ్చి ప్రార్థన అలా చేయించి ఆ ప్రాంతం ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడాలి. ఎంతమంది అయితే మాకు వ్యతిరేకంగా లేచారని దేవుడు వాళ్ళందరినీ పట్టుకున్నాడు. ఈ రోజు మేము లేకపోతే వాళ్ళు కాసేపు ఉండలేరు. అలాంటి బిడ్డలు నాకు ఇచ్చాడండి. దేవుడు నాకు 70 బిడ్డలు ఇచ్చాడు. నా కుమార్తెని పోయిందనే ఒక బాధ తప్ప మరి అంటే ఆయన రాజ్యంలోకి వెళ్ళింది. ఆ బాధ ఏంటంటే నా బిడ్డలుగా వస్తే ఇంకా ఎంత అభివృద్ధి అయ్యేదో సేవ. కానీ ఏది చేసినా అది మంచినండి. దేవుడు ఏది చేసినా మంచి చేస్తాడు. కాకపోతే మనకు తెలియని రీతిలో రకరకాల మంది రకరకాలుగా శోధిస్తారు. మా చుట్టాలు అయితే మీరు సాయిబాబా పూజ చేసినప్పుడు బాగున్నారు.